గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ చూద్దామండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో క్వశ్చన్ చూడండి. కాస్ 2π/7, కాస్ 4π/7, కాస్ 8π/7 ఈక్వల్ టు 1/8 అని ప్రూఫ్ చేయాలండి. నేను ఎల్హెచ్ఎస్లో ఏముంది చూడండి, కాస్ 2π/7, కాస్ 4π/7, కాస్ 8π/7ని సి అని అజ్యూమ్ చేసుకున్నాను. కాస్లలో ఉంది కాబట్టి సి అని అజ్యూమ్ చేసుకున్నానండి. సైన్లలో ఉంటే ఎస్ అని అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా. లెట్ సి ఈక్వల్ టు కాస్ 2π/7, కాస్ 4π/7, కాస్ 8π/7. నాకు ఎస్లలో కావాలనుకోండి ఏమైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ టు సైన్, యాంగిల్ అనేది సేమ్ తీసుకోవాలండి. టీటా వాల్యూ అనేది సేమ్ తీసుకోవాలి. సైన్ 2π/7, సైన్ 4π/7, సైన్ 8π/7. జస్ట్ నేను దీన్ని సి అని అజ్యూమ్ చేసుకున్నాను, దీన్ని ఎస్ అని అజ్యూమ్ చేసుకున్నాను. సి ఇంటూ ఎస్ చేశానండి. సి ఇంటూ ఎస్. సి అంటే ఏంటి? కాస్ 2π/7, కాస్ 4π/7, కాస్ 8π/7 ఇంటూ సి. ఎస్ అంటే ఏంటి చూడండి, సైన్ 2π/7, సైన్ 4π/7, సైన్ 8π/7. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సైన్ 2π/7 ఇంటూ కాస్ 2π/7 యాంగిల్ సేమ్ ఉన్నాయి. నేను ఒక దగ్గర రాసుకున్నానండి. సైన్ 2π/7, కాస్ 2π/7 ఇది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ 4π/7, కాస్ 4π/7 నేను సపరేట్ రాసుకున్నాను. సైన్ 4π/7, కాస్ 4π/7 సపరేట్ రాసుకున్నానండి ఇక్కడ. నెక్స్ట్ సైన్ 8π/7, కాస్ 8π/7 నేను సపరేట్ రాసుకున్నాను. సైన్ 8π/7, కాస్ 8π/7. ఇక్కడ చూడండి, ఇది సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటా కాస్ టీటా, సైన్ టీటా కాస్ టీటా లాగా ఉంది. దీనికి నేను ఒక 2 యాడ్ చేశాను అనుకోండి. 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తున్నామనంటే వెంటనే ఏం చేయాలి? డివిజిబుల్ చేయాలి. ఈ 2 మల్టిప్లై చేశాను, ఈ 2 డివిజిబుల్ చేశాను. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 సైన్ టీటా కాస్ టీటా లాగా రావాలంటే ఇక్కడ 2ని మల్టిప్లై చేశాను, ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేశాను. ఇక్కడ 2 సైన్ టీటా కాస్ టీటా రావాలి కదా, 2ని మల్టిప్లై చేశాను, ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేశాను. ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్, ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్, ఒక 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? 2 సైన్ టీటా కాస్ టీటా, ఇది 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా ఫామ్లోకి వచ్చింది. మనకి ఫామ్లో చూడండి, 2 సైన్ టీటా కాస్ టీటా అంటే సైన్ 2 టీటా. ఇది 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2, 2 2 4, 4 2 8, 1/8 వచ్చేసింది. 2 సైన్ టీటా కాస్ టీటా, సైన్ 2 టీటా ప్లస్లో ఏముందండి? 2π/7, 2π/7 రాసేయండి. నెక్స్ట్ 2 సైన్ టీటా కాస్ టీటా, సైన్ 2 టీటా ప్లస్లో ఏముంది? 4π/7. 2 సైన్ టీటా కాస్ టీటా, సైన్ 2 టీటా ప్లస్లో ఏముంది? 8π/7. సబ్స్టిట్యూట్ చేయండి. ఏమంటుంది చూడండి. నెక్స్ట్ 1/8 సైన్, ఇక్కడ 2 2 4, 4π/7, 4 2 8, 8π/7, 8 2 16, 16π/7. ఓకేనా. నెక్స్ట్ 1/8 ఇంటూ సైన్ 4π/7, సైన్ 8π/7 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ 16π/7ని నేను చూడండి 2π + 2π/7 అని రాస్తున్నాను. ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ సేమ్ ఉండాలి కదా, 2 7 7 ఉంటేనే ఎల్సిఎం వస్తుంది. ఒక 7 తోటి మల్టిప్లై చేశాను, 7 తోటి డివిజిబుల్ చేశాను. ఇదేమవుతుంది చూడండి, 7 7 అనేది ఎల్సిఎం వస్తుంది. 7 2 14π ప్లస్ 2π, 16π/7 వచ్చింది. ఈ 16π/7 ఏమని రాసుకోవచ్చు? 2π + 2π/7, 2π + 2π/7. 2π అంటే ఏంటి చూడండి, 2 ఇంటూ పై అంటే 180, 180 ఇంటూ 2 అంటే 360 అవుతుంది. 360 ప్లస్ టీటా లాగా వచ్చింది. ఇది ఎలా వచ్చింది? 360 ప్లస్ టీటా లాగా వచ్చింది. 360 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ చూడండి? ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా, ఇది సైన్ అనేది 360 ప్లస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్ అవుతుంది. 360 ఉంది, 360 0, 180 ఉంటే సైన్ ఉంటుంది, కాస్ ఉంటే కాసే ఉంటుంది. సైన్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్లో ఉంది 2π/7. పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి మల్టిపుల్లో రాసేస్తే సరిపోతుంది. జస్ట్ సైన్ 2π/7. ఇక్కడ చూడండి, సైన్ 2π/7, సైన్ 4π/7, సైన్ 8π/7 అంటే ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాము? ఎస్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, సైన్ 2π/7, సైన్ 4π/7, సైన్ 8π/7. ఆర్డర్లో లేదు, మల్టిపుల్లో ఏబీసీ అన్నా, బీసీఏ అన్నా, సిఏబి అన్నా సేమ్ కదా. ఇదేమవుతుంది? ఎస్ అవుతుంది. సిఎస్ కదా మనం ఇంతసేపు మల్టిప్లై చేసింది. ఇక్కడ సి ఇంటూ ఎస్, ఇదేంటి? సి ఇంటూ ఎస్. నెక్స్ట్ సి ఇంటూ ఎస్,
సిఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/8 ఇంటూ ఎస్ కదా, ఎస్ ఇక్కడ ఉన్న ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. సి ఈక్వల్ టు ఏమవుతుంది 1/8. కానీ మనం సి ఈక్వల్ టు ఏమని అర్థం చేసుకున్నాం చూడండి, cos 2π/7, cos 4π/7, cos 8π/7 అని అర్థం చేసుకున్నాం. ఇక్కడ సి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, cos 2π/7, cos 4π/7, cos 8π/7 ఈక్వల్ టు 1/8. మనం ప్రూఫ్ చేయాల్సింది ఏంటి చూడండి, cos 2π/7, cos 4π/7, cos 8π/7 ఈక్వల్ టు 1/8 అనే కదా ప్రూఫ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ టీస్ క్వశ్చన్ అండి. ఇదేమో చూడండి, cos π/11, cos 2π/11, cos 3π/11, cos 4π/11, cos 5π/11 ఈక్వల్ టు 1/32 అని ప్రూఫ్ చేయాలి. ఇందులో ఏం చూడండి, నేను కాస్ట్లలో ఉంది కదా, దీన్ని సి అని తీసుకున్నాను. సి π/11, 2π/11, 3π/11, 4π/11, 5π/11 సి లాగా తీసుకున్నాను. నెక్స్ట్ ఎస్ ఏమి అజ్యూమ్ చేసుకోవాలి, సైన్లలో అజ్యూమ్ చేసుకోవాలి. sin π/11, sin 2π/11, sin 3π/11, sin 4π/11, sin 5π/11. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అంతకుముందు ప్రాబ్లంలో ఏం చేస్తాను, సి ఇంటూ ఎస్ఏ కదా చేసాము, సి ఇంటూ ఎస్. సి అంటే ఏంటి, కాస్ట్లలో ఉన్న వాల్యూ మొత్తం రాస్తాం. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి, సైన్లో ఉన్న వాల్యూ మొత్తం రాస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ యాంగిల్ అనేది సేమ్ ఉన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న సైన్ని, ఇక్కడ ఉన్న కాస్ని ఫస్ట్ ప్లేస్లో రాసుకున్నాను. 2 అనేది తర్వాత మల్టిప్లై చేద్దాం. ఓకేనా, sin π/11, cos π/11 అంటే ఇది ఫినిష్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ sin 2π/7, సారీ ఇక్కడ ఉంది π/11, sin π/11, cos π/11 ఇక్కడ రాశాను. ఇక్కడ sin 2π/11, cos 2π/11, sin 2π/11, cos 2π/11. నెక్స్ట్ sin 3π/11, cos 3π/11, sin 3π/11, cos 3π/11, sin 4π/11, cos 4π/11, sin 4π/11, cos 4π/11, sin 5π/11, cos 5π/11, sin 5π/11, cos 5π/11 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా 2 sin θ cos θ, sin θ cos θ, sin θ cos θ లాగా ఉంది. దానికి ఒక 2 మల్టిప్లై చేసినాం అనుకో, 2 sin θ cos θ ఫామ్లోకి వస్తుంది. ఇక్కడ 2ని మల్టిప్లై చేసామంటే ఇక్కడ 2ని డివిజిబుల్ చేస్తాం. ఇక్కడ ఒక 2ని మల్టిప్లై చేసామంటే ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 2 మల్టిప్లై చేసాము, ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేసాము. ఇక్కడ ఒక 2ని మల్టిప్లై చేసాము, ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేసాం. ఇక్కడ ఒక 2ని మల్టిప్లై చేసాము, ఇక్కడ ఒక 2ని డివిజిబుల్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి ఉంది చూడండి, sin 2θ, 2 sin θ cos θ, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ ఉంది. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 1/32 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, sin 2 θ ప్లేస్లో ఉంది π/11. నెక్స్ట్ sin 2θ, θ ప్లేస్లో ఉంది 2π/11. sin 2θ, sin 2θ ప్లేస్లో ఉంది 3π/11. sin 2θ, sin 2 ఇంటూ θ ప్లేస్లో 4π/11. 2 sin θ cos θ అంటే sin 2θ, θ ప్లేస్లో 5π/11. నెక్స్ట్ చూడండి 1/32. ఇది 2 ఇంటూ 1 2π/11, 2 2 the 4, 4π/11, 2 3 the 6, 6π/11, 2 4 the 8, 8π/11, 2 5 the 10, 10π/11. నెక్స్ట్ చూడండి, ఇక్కడ π మైనస్ 5π/11 అని రాస్తున్నాను. π మైనస్ 5/11 అంటే ఏమవుతుంది చూడండి, ఒక 11తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినాం అనుకోండి, 11 ఎల్సిఎం వస్తుంది. 11 ఎల్సిఎం వస్తే ఇది 11π అవుతుంది, మైనస్ 5π అవుతుంది. 11 మైనస్ 5 అంటే 6π/11. ఈ 6π/11 ప్లేస్లో π మైనస్ 5π/11 అంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ π మైనస్ 3π/11, ఇక్కడ ఏముంది 11 ఉంది, 11తో మల్టిప్లై చేయండి, 11తో డివిజిబుల్ చేయండి. ఇక్కడ చూడండి మల్టిపుల్ డివిజిబుల్ చేస్తే ఎల్సిఎం ఏమొస్తుంది 11 వస్తుంది. 11π మైనస్ 3π, 11 మైనస్ 3 అంటే 8π వస్తుంది. ఇక్కడ ఉన్న 8π/11 ప్లేస్లో π మైనస్ 3π/11 అని రాసుకోండి. నెక్స్ట్ π మైనస్ 5/11, ఇక్కడ 11తో మల్టిప్లై చేయండి, 11తో డివిజిబుల్ చేయండి, 11 ఎల్సిఎం తీయండి. 11π మైనస్ π ఏమవుతుంది, 11 మైనస్ 1 అంటే 10 అవుతుంది, 10π/11. ఈ 10π/11 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోండి అంటే π మైనస్ 5/11 అని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1/32. నెక్స్ట్ sin 2π/11, sin 2π/11, sin 4π/11, sin 4π/11, 6π/11, 6π/11 ప్లేస్లో ఉంది చూడండి, ఆరెంజ్ కలర్లో ఉన్నది తీసుకోండి, π మైనస్ 5π/11, π మైనస్ 5π/11. నెక్స్ట్ 8π/11, 8π/11 ప్లేస్లో ఏం తీసుకోవాలి, π మైనస్ 3π/11, π మైనస్ 3π/11.
10π/11. 10π/11 ప్లేస్లో ఏం రాసుకోవాలి? π - π/11. π - π/11. ఇక్కడ చూడండి 1/32 sin 2π/11 sin 4π/11 sin π అంటే ఏంటి? 180. 180 మైనస్ టీటా లాగా ఉంది. 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్. సైన్ 180 ఉంటే సైన్ ఉంటే ఏమవుతుంది? సైనే ఉంటుంది. సైన్ టీటా అవుతుంది. సో సైన్ టీటా ప్లేస్లో ఏముంది? 5π/11. సైన్ 5π/11. ఇది కూడా 180 మైనస్ టీటానే. సైన్ టీటా 3π/11. ఇది కూడా 180 మైనస్ టీటానే. సైన్ π/11. ఇక్కడ చూడండి π/11, 3π/11, 4π/11, 2π/11, 5π/11 ఉంది. ఇక్కడ చూడండి సైన్ π/11, 2π/11, 3π/11, 4π/11, 5π/11 ఉంటే ఏముంది? ఎస్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా మనం స్టార్టింగ్. లెట్ సి అని తీసుకోండి. ఏమని తీసుకుంటాం? ఎస్ అవుతుంది. దీని ప్లేస్లో ఇక్కడ చూడండి π/11, 2π/11, 3π/11, 4π/11, 5π/11 ఉంది. అంటే ఇది మొత్తం టోటల్గా ఏం రాసుకోవచ్చు? ఎస్ అని రాయొచ్చు. ఇది దేన్నండి మల్టిప్లై చేసింది మనం? సి ఇంటూ ఎస్ఏ కదా. 1/32 ఇంటూ ఎస్. ఇక్కడ ఉన్న ఎస్ క్యాన్సిల్ అయిపోతే సి ఈక్వల్ టు 1/32 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది చూడండి 1/32. దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు తీసుకోలేదు బట్ ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేసాం. సి అనేది ఏంటి? ఎల్హెచ్ఎస్ కదా. ఎల్హెచ్ఎస్ సి అంటే ఏమన్నా అజ్యూమ్ చేసుకున్నాం చూడండి. cos π/11, cos 2π/11, cos 3π/11, cos 4π/11, cos 5π/11 కావాలంటే ఇక్కడ రాసేసుకోండి. cos π/11, cos 2π/11, cos 3π/11, cos 4π/11, cos 5π/11 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? 1/32. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దెన్ ప్రూవ్ దట్ cos a, cos 2a, cos 4a, cos 8a ఈక్వల్ టు sin 16a/16 sin a అని ప్రూఫ్ చేయమంటున్నాడు. హెన్స్ రెడ్యూస్. ఇక్కడ కాస్ ప్లేస్లో ఏ ప్లేస్లో 2π/15 ఉందండి. ఇక్కడ 2 ఇంటూ ఏ కదా 4π/15, 8π/15, cos 16π/15 ఈక్వల్ టు 1/16 అని ఇంకొక కండిషన్ కూడా ప్రూఫ్ చేయమని అడుగుతున్నాను. ఫస్ట్ చూడండి నేను ఆర్హెచ్ఎస్ని తీసుకుంటాను. ఆర్హెచ్ఎస్ని తీసుకుని ఎల్హెచ్ఎస్ అని ప్రూఫ్ చేస్తాను. ఆర్హెచ్ఎస్లో ఏముంది? sin 16a/16 sin a ఉంది. నేను ఈ 16ని ఇక్కడ 16a ఉందండి. నేను ఏం రాస్తున్నానంటే 16ని 2 8s అని రాయొచ్చు కదా. ఏకి ఏ రాస్తున్నా. 2 8s ఏమవుతుంది? మళ్ళీ 16 అవుతుంది కదా. 2 8s 16a అంటే దీన్ని ఏం రాస్తున్నానంటే 2 ఇంటూ 8a లాగా రాస్తున్నాను. sin 16aని 2 ఇంటూ 8a లాగా రాస్తున్నాను. ఈ 16 sin aని మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ రాస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి sin 2θ. టీటా ప్లేస్లో ఏముంది? 8a ఉంది. sin 2θ అంటే ఫార్ములా ఏంటండి? 2 sin θ cos θ. ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాయొచ్చు? 2 sin θ అంటే 8a cos θ 8a 2 ఇంటూ 8a ఇంటూ cos 8a. ఓకేనా. 2 ఇంటూ sin టీటా ప్లేస్లో 8a సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. కాస్ టీటా ప్లేస్లో 8a సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 2 sin θ cos θ బై ఇక్కడ ఏముంది చూడండి 16 sin a. 16 sin a సేమ్ యాజ్ టీజ్ రాసేసుకోండి. ఇక్కడ చూడండి 2 1s 2, 2 8s 16. ఇంకేముంటుంది చూడండి sin 8a cos 8a ఉంటుంది. నేను ఈ 8aని 2 ఇంటూ 4a లాగా రాస్తున్నాను. 2 4s 8, 8a మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ వస్తుంది. దీన్ని 8ని 2 ఇంటూ 4a లాగా రాసుకున్నాను. cos 8aని సేమ్ యాజ్ టీజ్. ఇది 8 sin a. ఇది sin 2θ లాగా ఉంది. 2 sin θ. టీటా ప్లేస్లో ఏముంది? 4a. cos θ. టీటా ప్లేస్లో ఉంది 4a. ఈ cos 8aని సేమ్ యాజ్ టీజ్ రాసుకున్నాను. బై 8 sin a. 8 sin a. 2 1s 2, 2 4s 8. ఇంకేముంటుంది చూడండి sin 4a cos 4a cos 8a బై 4 sin a ఉంటుంది. కానీ ఇక్కడ 4aని నేను ఎలా రాసుకున్నానంటే 4aని 2 ఇంటూ 2a లాగా రాసుకున్నాను.
2 2 జా 4a, మళ్ళీ 4a వచ్చేస్తుంది. 2 ఇంటూ 2a, ఇది మళ్ళీ కాస్ 2 టీటా లాగా ఉంది. 2 సైన్ టీటా 2a కాస్ టీటా కాస్ 2a, కాస్ a 4a కాస్ 8a సేమ్ యాజ్ ఇట్ ఈస్ బై 4 సైన్ a సేమ్ యాజ్ ఇట్ ఈస్. 2 1 జా 2 2 జా. ఓకేనా. నెక్స్ట్ సైన్ 2 టీటా లాగా ఉంది. సైన్ 2 టీటా అంటే ఫార్ములా ఏంటి? 2 సైన్ a కాస్ a. ఓకే, కాస్ 2a కాస్ 4a కాస్ 8a బై 2 సైన్ a. 2 సైన్ a, ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న సైన్ a ఇక్కడ ఉన్న సైన్ a క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, కాస్ a కాస్ 2a కాస్ 4a కాస్ 8a. మనకేమొచ్చింది చూడండి, ఆర్హెచ్ఎస్ని తీసుకున్నాము. కాస్ a కాస్ 2a కాస్ 4a కాస్ 8a, ఎల్హెచ్ఎస్ వచ్చిందండి. కాస్ a కాస్ 2a కాస్ 4a కాస్ 8a. ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ అని ప్రూఫ్ చేస్తాం. మనం ఏం ప్రూఫ్ చేస్తాం? కాస్ a కాస్ 2a కాస్ 4a కాస్ 8a ఈక్వల్ టు సైన్ 16a బై 16 సైన్ a వచ్చిందండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని అజ్యూమ్ చేసుకోండి. మనం ఇంకొక కండిషన్ కూడా ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడు. టీటా ప్లేస్లో ఏ ప్లేస్లో ఏముంది చూడండి, 2π/15 ఉంది. నేను ఏ ప్లేస్లో ఇచ్చిన ఈ కండిషన్లో 2π/15ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 2π/15 అని ఈక్వేషన్ 1 అని తీసుకున్నాను. కాస్ ఏ ప్లేస్లో ఏంటి 2π/15, కాస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో 2π/15, కాస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 2π/15, కాస్ 8 ఇంటూ ఏ ప్లేస్లో 2π/15 ఈక్వల్ టు సైన్ 16 ఏ ప్లేస్లో 2π/15 బై 16 సైన్ ఏ ప్లేస్లో 2π/16 15 2π/15. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 16 ఇంటూ 2 అని అంటే ఏమవుతుంది చూడండి, 32π/15 అవుతుంది. నేను ఏం రాసుకున్నాను, సైన్ 32π/15 బై 16 సైన్ 2π/15. ఓకేనా. ఇక్కడ చూడండి 32 ఉందండి. 32ని నేను 32π ఉంది. 32πని 2π ప్లస్ 2π/15 లాగా రాసుకుంటున్నాను. ఇక్కడ ఒక 15 తోటి మల్టిప్లై చేయండి, ఒక 15 తోటి డివిజిబుల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. టోటల్గా 15 అనేది ఎల్సిఎం వస్తుంది. 15 ఇంటూ 2 అంటే ఏమవుతుంది, 30π ప్లస్ 2π అవుతుంది. 30 ప్లస్ 2 ఏమవుతుంది, 32π/15 అవుతుంది. అంటే ఈ 32π/15 ఏమని రాసుకోవచ్చు చెప్పండి, 2π ప్లస్ 2π/15. దీన్ని కట్ చేసేయండి. కట్ చేసేస్తే ఏమని రాయొచ్చు, 2π ప్లస్ 2π/15. 2π అంటే ఏంటి చూడండి, 2 ఇంటూ 180. 180 అంటే ఏమవుతుంది, 360. 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్. 360 ఉంది కాబట్టి ఏమవుతుంది, సైన్ ఉంటే సైన్ వస్తుంది. సైన్ టీటా 2π/15. ఇక్కడ సైన్ 2π/15 ఉంది, ఇక్కడ సైన్ 2π/15 ఉంది. క్యాన్సిల్ అయిపోతే 1/16. మనం ప్రూఫ్ చేయాల్సింది కూడా అదే అండి. ఇంకా చూడండి, కాస్ 2π/15, కాస్ 4π/15, కాస్ 8π/15, కాస్ 16π/15 ఈక్వల్ టు 1/16 అని ప్రూఫ్ చేయాలి. మనకి కాస్ 2π/15, కాస్ 4π/15, కాస్ 8π/15, కాస్ 16π/15 ఈక్వల్ టు 1/16 వచ్చేసిందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 34 ప్లస్ కాస్ 64 మైనస్ కాస్ 4 అని ఇచ్చారు. ఈ 30 - 4 వచ్చేలాగా తీసుకున్న ఆన్సర్ వస్తుందండి. లేదంటే 64ని -4ని తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. 60 - 4 అంటే 60 వస్తుంది. కాస్ 60 సైన్ 60 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ 34 - 4 చేసినా 30 వాల్యూస్ వస్తాయి, అలా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఏం తీసుకున్నాను, సైన్ 34 సపరేట్ తీసుకొని కాస్ 64 మైనస్ కాస్ 4 అని తీసుకున్నానండి. ఇది కాస్ సి మైనస్ కాస్ డి లాగా ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటండి, -2 సైన్ సి ప్లస్ డి/2 సైన్ సి మైనస్ డి/2 అవుతుంది. సైన్ 34 ఇక్కడ చూడండి, కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి, -2 సైన్ సి అంటే 64 ప్లస్ డి అంటే 4/2 సైన్ సి 64 మైనస్ డి అంటే ఏంటి చూడండి 4/2 సైన్ 34 -2 సైన్ ఇక్కడ చూడండి 64 + 4/2 ఏమవుతుంది చూడండి 68/2. 2 1 2 3
2 3 2 4 అంటే 34 వస్తుందండి. ఇక్కడ చూడండి 64 - 4/2 64 - 4 అంటే 60 అవుతుందండి. 60/2 అని అంటే ఏమవుతుంది చూడండి 30 వస్తుంది. ఇది 30 ఇది 34 ఓకేనా. sin 34 -2 ఇంటూ sin 34 ఇంటూ sin 30 వాల్యూ చూడండి. sin 30 ఈక్వల్ టేబుల్ చూడండి ఒకసారి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. sin 30 = 1/2. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేముంటుంది sin 34 - sin 34 sin 34 - sin 34 అంటే 0 అండి. వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. నెక్స్ట్ cos 12 + cos 84 + cos 132 + cos 156 = -1/2 అని ప్రూఫ్ చేయాలండి. నేను LHS తీసుకున్నాను. ఏంటి cos 12 cos 84 + cos 132 + cos 156 అని తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నాను 132ని నెక్స్ట్ 12ని ఒక దగ్గర తీసుకున్నానండి. నెక్స్ట్ 156ని 84ని ఒక దగ్గర తీసుకున్నాను. ఇది cos C + cos D లాగా ఉంది. ఇది కూడా cos C + cos D లాగా ఉంది. ఏమవుతుంది చూడండి, cos C + cos D అంటే 2 cos C + D/2 cos C - D/2 2 cos C అంటే ఏంటి చూడండి, ఇది C ఇది D 132 + 12/2 cos C - D/2 132 - 12/2 ప్లస్ ఇది C ఇది D అని తీసుకున్నాం అనుకోండి 2 cos 156 + 84/2 cos 156 - 84/2 ఈ ఫార్ములాలో cos C + cos D ఫార్ములాలో ఇది cos C + cos D సపరేట్ అప్లై చేయండి, ఇది cos C + cos Dకి సపరేట్ అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి 132 + 12 ఏమవుతుంది చూడండి 132 + 12 4 4 1 144 132 + 12 అంటే 144/2 అని అంటే 2 7s 2 2s 4 cos 72 వస్తుందండి. ఇక్కడ చూడండి 132 - 12 చేయండి 0 3 - 1 అంటే 2 120/2 120/2 అంటే ఏమవుతుంది చూడండి 60 cos 60. నెక్స్ట్ 156 + 54 156 + 84 అండి, సారీ 84 8 6 + 4 10 8 + 1 9 9 + 5 14 2 240/2 1s 2 2s 2 0s 120 అండి. నెక్స్ట్ 156 - 84 156 - 84 6 - 4 2 నెక్స్ట్ 15 - 8 ఇది 2 + 5 7 వస్తుందండి 72/2 2 1s 2 3s 2 6 36 వస్తుంది 36. ఇక్కడ చూడండి నేను 72ని ఏమని రాసుకున్నాను 90 - θలో కన్వర్ట్ చేసుకొని రాసుకుంటున్నాను. 90 - 18 చేసామనుకోండి 72 వస్తుంది. cos 60ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. 2 cos 120ని 180 - θ లాగా రాసుకున్నాను. 180 - θ అని అంటే 180 - 60 చేసామనుకోండి 120 వస్తుంది. నెక్స్ట్ cos 36ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. 2 ఇది 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అండి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ వస్తుంది. 90 ఉంది కాబట్టి సైన్ కాస్ ఉంటే ఏమవుతుందండి చేంజ్ అవుతుంది సైన్ θ 18 cos 60 ప్లస్ ఉంటుందండి 180 - θ ఏ క్వాడ్రంట్ చూడండి 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి మైనస్ 180 ఉంది కాబట్టి కాస్ ఉంటే కాసే అవుతుంది. ఇక్కడ θ ప్లస్లో ఏముంది 60 మైనస్ cos 60 అవుతుంది. 2ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసాను cos 36 2 ఇంటూ sin 18 ఫార్ములా అండి. sin 18 = √5 - 1/4 నెక్స్ట్ √5 - 1/4 cos 60 అంటే ఎంత అండి cos 60 = 1/2 సబ్స్టిట్యూట్ చేయండి -2 ఇంటూ cos 60 అంటే 1/2 cos 36 = √5 + 1/4 √5 + 1/4
4. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, √5 - 1/4 మైనస్ √5 + 1/4. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 4 అనేది ఎల్సిఎం వస్తుంది. √5 - 1 మైనస్ని మల్టిప్లై చేయండి, -√5 - 1 -√5 + √5 గెట్ క్యాన్సిల్. -1 అంటే -2/4. 2 1 2 2 -1/2. మనం ప్రూఫ్ చేయాల్సింది -1/2 అండి. నెక్స్ట్ 6E ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అండి. sin 50 - sin 70 + sin 10 = 0 అని ప్రూఫ్ చేయాలండి. నేను LHS తీసుకున్నాను. sin 50 - sin 70 + sin 10. నేను 50 + 10 అంటే 50 + 10 60 అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో 60 sin 60 వాల్యూస్ కానీ cos 60 వాల్యూస్ కానీ మనకు ఐడియా ఉంది, సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. దానికోసం ఇది 50+ లేదంటే 70 - 10 అన్నా కూడా 60 అవుతుంది. అట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. నేను sin 50 + sin 10 తీసుకున్నాను. ఈ sin 70ని సపరేట్ రాసుకున్నాను, నెగిటివ్లో ఉన్నది. sin C + sin D అంటే ఫార్ములా 2 sin C + D/2 cos C - D/2 అండి. 2 sin C 50 + 10/2 cos C - D 50 - 10/2 మైనస్ sin 70ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశానండి. 2 ఇక్కడ చూడండి 50 + 10 అంటే ఏమవుతుంది 60/2 ఏమవుతుంది చూడండి 30 వస్తుంది. 30 50 - 10 ఏమవుతుంది చూడండి 50 - 10 అంటే 40 40/2 అని అంటే 20 అవుతుంది. 20 మైనస్ ఈ 70ని నేను 90 - 20 లాగా కన్వర్ట్ చేసుకొని రాసుకున్నాను. 90 - θ లాగా కన్వర్ట్ చేసుకొని రాసుకున్నాను అండి. 2 × sin 30 వాల్యూ sin 30 = ఏమవుతుంది చూడండి 1/2. ఒకసారి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. 1/2 cos 20ని cos 20 మైనస్ sin 90 - 20 90 - 20 అంటే ఏ క్వాడ్రంట్ అండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి మైనస్ ఉంటే మైనసే రాసుకున్నాను. నెక్స్ట్ సైన్ ఉంటే 90 degrees ఉంటే ఏమవుతుందండి కాస్ అవుతుంది. కాస్ టీటా అంటే 20. ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేముంది cos 20 మైనస్ cos 20 ప్లస్ ఉంది మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది, 0 అవుతుంది. మనం ప్రూఫ్ చేయాల్సింది =0 అండి. LHS తీసుకున్నాము, మనకేమొచ్చింది RHS వచ్చేసి, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4 × cos 66 + sin 84 = √3 + √15 అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాను. నేను LHS తీసుకున్నాను. LHSలో 4 × cos 66 + sin 84 అని తీసుకున్నానండి. నేను ఈ 84 ఒక్కదాన్ని ఏం చేంజ్ చేస్తున్నానంటే 2 కాస్ట్లలోకి వస్తే ఈజీ అవుతుంది చేయడం అని చెప్పేసి కాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నానంటే ఈ 4ని cos 66ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసి సైన్ ఇది 90 - 6 చేసామనుకోండి మళ్ళీ 84 వస్తుంది కదా, 90 - θలోకి కన్వర్ట్ చేసుకున్నాను. సైన్ 90 - θ అంటే ఏ క్వాడ్రంట్ అండి, ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్. 90 ఉంటే సైన్ ఏమవుతుంది కాస్, θ ప్లేస్లో ఏముంది 6 ఉంది, cos 6 అవుతుంది. నెక్స్ట్ 4 × cos 66 + cos 6 అవుతుంది. cos C + cos D ఫార్ములా, cos C + cos D అంటే 2 cos C + D/2 cos C - D/2. cos C అని అంటేనేమో 66 + 6/2 cos 66 - 6/2 అండి. 4 × 2 cos 60 + 6/2 cos 66 - 6/2 66 - 6/2 ఓకేనా. 4 × 2 × cos 66 + 6 అండి, 12 6 + 1 7 72 72/2 అని అంటే ఏమొస్తుంది చూడండి 36. నెక్స్ట్ 66 - 6 అండి 0 6 60/2 అంటే ఏమవుతుంది చూడండి 30. 4 × 2 × cos 36కి ఆల్రెడీ ఇంతకుముందే ఫార్ములా చెప్పానండి మీకు నేను. cos 36 = ఫార్ములా ఏంటి, √5 + 1/4 cos 36 = √5 + 1/4 cos 36 ప్లేస్లో √5 + 1/4 × cos 30 = ఏమవుతుంది చూడండి √3/2. ఇది టేబుల్ చూడండి, ఫార్ములాస్ 2 ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 × cos 2 ×
కాస్ 36 అంటే √5 + 1/4, కాస్ 30 అంటే √3/2. ఇక్కడ ఉన్న 4కి 4, ఇక్కడ ఉన్న 2కి ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చూడండి, √3 × √5 + 1 అవుతుంది. రూట్ ఉందండి, ఇక్కడ √3 ఉంది, ఇది √5 ఉంది. రూట్ అనేది టోటల్గా మల్టిప్లై చేసామనుకోండి 3 × 5 అవుతుంది. 3 × 5 అంటే ఏమవుతుంది, √15 అవుతుంది. √15 + √3 వచ్చేసింది. నెక్స్ట్ మనం ప్రూఫ్ చేయాల్సింది కూడా అదే అండి, √3 + √15, √3 + √15 = RHS వచ్చేసిందండి. LHS తీసుకుంటే RHS ప్రూఫ్ చేసాం. నెక్స్ట్ cos 20 cos 40 మైనస్ sin 5 sin 25 √3 + 1/4 అని ప్రూఫ్ చేయాలండి. నేను LHS తీసుకున్నాను. cos 20 cos 40 మైనస్ sin 5 sin 25 అని తీసుకున్నాను. ఒక 2తో మల్టిప్లై చేసుకున్నాను, డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఒక 2తో మల్టిప్లై చేసుకున్నాను, డివైడ్ చేసుకున్నానండి. ఓకేనా, ఈ మైనస్ని లోపలికి పంపించేసాను. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ లోపలికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి 1/2 × 2 cos A cos B, 2 cos A cos B, cos of A + B + cos of A - B ఫార్ములా, -2 sin A sin B, -2 sin A sin B, cos of A + B - cos of A - B. ఈ ఫార్ములాస్ని వీటిని ఇందులో కన్వర్ట్ చేసి రాయండి. ఈ 1/2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ cos of A, A అంటే 40, B అంటే 20 అండి. cos of 40 + 20 + cos of 40 - 20 + 1/2 × -2 sin A sin B, -2 sin A sin B. A = 25, B = 5. ఇక్కడ చూడండి cos of 25 + 5 మైనస్ cos of 25 - 5, 1/2. 40 + 20 అంటే cos 60, 40 - 20 అంటే cos 20 + 1/2 × 25 + 5 30 మైనస్ 25 - 5 అంటే cos 20 అవుతుందండి. 1/2 × cos 60 అంటే 1/2 ప్లస్ cos 60, cos 60 = 1/2 అండి. నెక్స్ట్ cos 30 = √3/2 అండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1/2 cos 60 అంటే 1/2 ప్లస్ cos 20 ప్లస్ 1/2 × cos 30 అంటే √3/2 మైనస్ cos 20 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 1/2 × 1/2 లోపలికి మల్టిప్లై చేయండి. 1/2 × 1/2 ప్లస్ 1/2 × cos 20, 1/2 × cos 20 ప్లస్ 1/2 × √3/2 మైనస్ 1/2 × cos 20, 1/2 × cos 20. ఇక్కడ చూడండి 1/2 × cos 20 ప్లస్లో ఉంది, ఇక్కడ 1/2 × cos 20 మైనస్లో ఉంది. ప్లస్లో ఉంది మైనస్లో ఉంది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది, 1/2 × 1/2 అంటే 1/4 ప్లస్ √3/2 × 2 అంటే 4 అవుతుంది. √3/4, √3 + 1/4ని LCM తీసుకున్నాను. ఏమవుతుంది, 1 + √3/4 అని రాయొచ్చు, √3 + 1/4 అని కూడా రాయొచ్చండి. మనకి RHS ఏమని ప్రూఫ్ చేయాలి, √3 + 1/4, √3 + 1/4 RHS వచ్చేసిందండి. నెక్స్ట్ cos 48 × cos 12 3 + √5/8 అని ప్రూఫ్ చేయాలండి. cos 48 × cos 12 అని రాసుకున్నాను. ఒక 2తో మల్టిప్లై అని డివైడ్ చేశాను. 2 cos A cos B అని అంటే ఫార్ములా ఏంటండి, cos of A + B + cos of A - B. 1/2 × cos 2 cos A ప్లేస్లో 48, B ప్లేస్లో 12, cos of 48 + 12 ప్లస్ 48 - 12, 48 + 12 అంటే ఏమవుతుంది, 60, 48 - 12 అంటే ఏమవుతుంది, 36. 1/2 × cos 60 వాల్యూ ఎంత అండి, cos 60 = 1/2 ప్లస్ cos 36 ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను, √5 + 1/4. ఆ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. మనకేం కావాలి, 4 ఉంటేనే LCM వస్తుంది. నేను 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. 1/2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్, 2 × 2 = 4, 2 × 2 = 4, 4 అనేది LCM వస్తుంది. పైన ఏముంది, ఇంకా 2 ప్లస్ √5 + 1, 2 + 1 ఏమవుతుంది, 3 ప్లస్ √5/4 × 2 8. RHS 3 + √5/8 అండి. 3 + √5/8 ఇది మనం ప్రూఫ్ చేయాల్సింది.